ఏ కేసులోనైనా ప్రభుత్వం చట్ట ప్రకారమే నడుచుకుంటుందని సీఎం స్పష్టం చేశారు. డ్రగ్స్ తీసుకున్న వారిని బాధితులుగా చూడాలని చట్టం చెబుతోందన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో దొరికితే జైలుకు పంపిస్తున్నామని చెప్పారు. అదే డ్రగ్స్ గంజాయి తీసుకుంటూ దొరికితే బాధితుడిగా చెబుతూ స్టేషన్ బెయిల్ ఇవ్వాలని చట్టంలో ఉందన్నారు. బండి భగీరథ్ కేసు చాలా సున్నితమైన కేసని, ఇందులో కేసు నమోదు చేసిన సెక్షన్లు, అరెస్ట్, రిమాండ్, కోర్టులో తమ వాదనలో ఎక్కడైనా లోపం ఉందా అని ప్రశ్నించారు. కేటీఆర్ కు బండి సంజయ్ కు ఏదో పంచాయతీ ఉందని దాన్ని పిల్లల మీద పెట్టి పగ సాధించాలనుకుంటే ఎలా అని అన్నారు. కేటీఆర్ జడ్జిలా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విచారణ చేస్తున్నారని, ఆయన ఇంకా అధికారికగానే ఉన్నానని అనుకుంటున్నారని సెటైర్లు వేశారు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో వచ్చి ఫిర్యాదు చెయ్యకంటే ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కరీంనగర్ లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ లో ఏందనంటే అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని ఒక వివాదాన్ని తెరలేపింది. ఆ వివాదాన్ని తెరలేపినప్పుడు ఆ అమ్మాయి మైనరా మేజరా అనేది ప్రభుత్వం పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఆ సమయంలో ప్రధానమంత్రి పర్యటన ఉన్నప్పుడు మీరు అన్నట్టే ఆ ఇంటి మీదకి 1000 మంది పోలీసులను పంపితే ప్రధానమంత్రి పర్యటనతో మా పార్టీ ఆకాశం అంతా ఎత్తెగిరింది, తెలంగాణలో మొత్తం గెలిచిపోతుంది, దీని మీద కక్ష సాధింపు చర్యల కింద పోలీసులను పంపించిందని ఆయన రెడీగా కూర్చున్నాడు. సో ఇవన్నిటి నేపథ్యంలో ఇది చాలా సున్నితమైన సమస్యను సున్నితంగా పరిష్కరించినాం. ఎక్కడైనా సెక్షన్స్ లలో ఏమైనా లోపం ఉందా, లేకపోతే అరెస్ట్ లో లోపం ఉందా, రిమాండ్ లో లోపం ఉందా, కోర్టులో మా వాదనలో ఏమైనా లోపం ఉందా, ఎక్కడ లోపం ఉంది చెప్పండి. ఒకటే కేటీఆర్ కు బండి సంజయ్ కి ఏదో పంచాయతీ ఉంది, ఆ పంచాయతీని పిల్లల మీద పెట్టి కేటీఆర్ తీర్చుకోవాలనుకుంటే ఆర్ఎస్ ప్రవీణ్ ఉద్యోగం పోయింది కాబట్టి ఉద్యోగం లేక గాలికి తిరుగుతా నేనే విచారణ అధికారిని అని ఆయన ఇంకా భ్రమలలో ఉన్నట్టున్నాడు. ఆయన తీసేసిన తహసీల్దార్ ఆయనకి ఇది అర్థమైతే లేదు. అమ్మాయి తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్ లో వచ్చి ఫిర్యాదు చెయ్యకంటే ముందే ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు కరీంనగర్ లో ఒక కేసు పెట్టారు. ఆ ఎఫ్ఐఆర్ లో ఏందనంటే అమ్మాయి మైనర్ కాదు మేజర్ అని ఒక వివాదాన్ని తెరలేపింది. ఆ వివాదాన్ని